పాలు విరిగిపోతే ఎక్కువగా స్వీట్ చేస్తూ ఉంటాం కదండి. అలా కాకుండా ఈరోజు మన వీడియోలో విరిగిపోయిన పాలతో నేను 2 రకాల వంటకాలను చూపిస్తున్నాను. మొదటిదొచ్చేసి ఉదయం టిఫిన్‌లోకి విరిగిపోయిన పాలతో దోసలు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. ఇవి చాలా మృదువుగా ఉంటాయి. తినడానికి చాలా రుచిగా కూడా ఉంటాయి. రెండవదొచ్చేసి సాయంత్రం టైంలో స్నాక్‌గా తినటానికి ఈ విరిగిపోయిన పాలతోనే పునుగులు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది కూడా చాలా రుచిగా ఉంటుందండి. తిన్న కొద్దీ తినాలనిపించేలా ఉంటుంది. మరి ఈ 2 రకాల వంటకాలను ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు గనక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా దోసలు వేసుకోవటానికి విరిగిపోయిన పాలను తీసుకుందాము. ఒక గిన్నెలోకి 1 కప్పు విరిగిన పాలను తీసుకోండి. 1 కప్పు విరిగిన పాలకు గాను అరకప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. ఇది కప్పు కొలతల్లో అరకప్పు అండి. ఒకవేళ ఇలాంటి కప్పులు లేకపోతే ఇంట్లో ఉండే ఏదైనా గ్లాస్తో అయినా కొలుచుకోవచ్చు. 1 గ్లాసు విరిగిన పాలకు అర గ్లాసు గోధుమ పిండి తీసుకుంటే సరిపోతుంది. అలాగే 2 స్పూన్లు బొంబాయి రవ్వ, అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు వేసుకున్నాను నేను ఉప్పు వచ్చేసి. తర్వాత ఈ మొత్తాన్ని కలిసేలాగా ఏదైనా గరిటెతో కానివ్వండి, ఇలా విస్కర్తో కానివ్వండి బాగా కలుపుకోవాలి. ఇలా ఇది మొత్తం బాగా కలిసిన తర్వాత దీనిలోకి నీళ్లను కొద్ది కొద్దిగా వేసుకోండి. ఒకేసారి ఎక్కువగా వేసుకోవద్దు. ఇలా నీళ్లను వేసుకుని మరొకసారి కలుపుకోండి. అవసరమైతే ఇంకాస్త నీళ్లను కలుపుకోండి. 1/2 గ్లాస్ నీళ్ళు అయితే దీనికి సరిపోతుందండి. దోసల పిండి అంతా పలుచగా చేయవసరం లేదు. ఇది కాస్త చిక్కగానే ఉండాలి. తర్వాత దీనిలోకి 2-3 స్పూన్లంతా క్యారెట్ తురుము, కొద్దిగా కొత్తిమీర తరుగు, 1 పచ్చిమిర్చి సన్నటి తరుగు, అలాగే 1 అర స్పూన్ వరకు జీలకర్ర, 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా వేసుకుని ఈ మొత్తం కలిసేలాగా మరొకసారి కలుపుకోవాలి. పసుపు వేయటం వలన దోసలకు మంచి రంగు వస్తుంది. అలాగే రుచి కూడా బాగుంటుంది. ఇలా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకుని ఒక 5 నుండి 10 నిమిషాల పాటు మూత పెట్టేసి దీనిని పక్కన ఉంచుకోండి. 10 నిమిషాల తర్వాత స్టవ్ పైన పెనం పెట్టుకుని పెనం వేడెక్కిన తర్వాత కొద్దిగా నూనె వేసుకుని మనం కలిపి పెట్టుకున్న పిండిని ఒక గరిటె నిండుగా తీసుకుని దోసలాగా పోసుకోండి. అయితే మనం ఎప్పుడు వేసుకునే దోసలు పలుచగా వేసుకుంటాం కదా, ఇవి అంత పలుచగా రావండి, కాస్త మందంగానే ఉంటాయి. ఇలా దోసలాగా వేసుకుని అంచుల వెంట నూనె వేసి మూత పెట్టి ఒకవైపు కాలేంత వరకు కూడా సన్నని మంట మీద నిదానంగా కాల్చుకోండి. 1 నిమిషం వరకు పడుతుంది. ఇలా కాలిన తర్వాత రెండో వైపుకు ఈ దోసను తిరగేసి మరొకసారి మూత పెట్టి ఒక 6 నిమిషం పాటు సన్నని మంట మీద కాల్చుకుంటే మనకు ఈ దోస రెడీ అయిపోతుందండి. ఇలాగే మిగిలిన దోసలను కూడా వేసుకోండి. ఈ దోసలు వేసేటప్పుడు మీరు పెద్ద మంట మీద కనుక పెడితే దోసలు త్వరగా రంగు మారిపోతాయి, కానీ పచ్చి పచ్చిగానే ఉంటాయి. తినటానికి అస్సలు బాగోవు. సన్నని మంట మీద మాత్రమే వీటిని నిదానంగా కాల్చుకోండి. అలాగే మూత పెట్టి వీటిని 2 వైపులా కాలనివ్వాలి. ఈ దోసలు వేడిగా తింటే వీటి రుచి ఇంకా బాగుంటుంది. అలాగే చల్లారిపోయినా కూడా చాలా మెత్తగా ఉంటాయి ఈ దోసలు. మనం ఎప్పుడూ చేసుకునే దోసల్లాగా కాకుండా వీటి రుచి కాస్త భిన్నంగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇవి వచ్చేసి కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ, రోటి పచ్చడి ఇలా దేంతో అయినా కూడా బాగుంటుందండి. తర్వాత రెండో వంటకం ఈ విరిగిపోయిన పాలతో పునుగులు చేసుకోవటం కోసం 1 కప్పు విరిగిన పాలను ఒక గిన్నెలోకి తీసుకుని ఈ విరిగిన పాలు కాస్త ఇలా కుదపలుగా ఉంటుంది కదా, ఇదంతా మెత్తగా అయ్యేంత వరకు ఇలా విస్కర్ సహాయంతో బాగా కలుపుకోండి. తర్వాత దీనిలోకి 1 అరకప్పు మైదా పిండిని తీసుకోండి. 3 స్పూన్ల వరకు బియ్యం పిండిని కూడా వేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు ఉప్పు, కొద్దిగా తినే సోడా వేసుకుని ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా విస్కర్తోనే ఎక్కువసేపు కలపటం వలన విరిగిన పాలు మొత్తం దీనిలోకి బాగా కలుస్తాయండి. ఇలా 1 నిమిషం పాటు మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయల సన్నటి తరుగు, 1 ఉల్లిపాయ సన్నటి తరుగు, 1 అర స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని ఈ మొత్తాన్ని కలిసేలాగా చేత్తో ఇలా కలిపేసుకోండి. ఇలా ఈ మొత్తం బాగా కలిసిన తర్వాత మనం మైసూర్ బజ్జీ చేసుకోవటానికి పిండిని ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా 1 నిమిషం పాటు బాగా కలిపి పెట్టుకోవాలి. పిండి వచ్చేసి ఈ పిండి మనం పునుగులకు పిండిని ఎంత గట్టిగా కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి. పలుచగా ఉంటే నూనె పీల్చేస్తుందని గుర్తుంచుకోండి. ఒక 5 నిమిషాల పాటు ఈ పిండిని పక్కన పెట్టేసుకుని స్టవ్ పైన ఈ పునుగులు వేయించుకోవటానికి ఒక కడాయిలో నూనె వేసుకుని నూనె వేడెక్కిన తర్వాత పునుగులు వచ్చేసి మరీ చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా కాస్త మధ్యస్థంగా వేసుకోండి. అలాగే మంట మరీ పెద్ద మంట పైన కాకుండా
కాస్త తగ్గించి సరిపడా మంట పైన పెట్టుకోండి. అలాగే మనం విరిగిన పాలతో చేస్తున్నాం కాబట్టి పెద్ద మంట పైన పెట్టుకుంటే పునుగులు త్వరగా రంగు మారిపోయి మాడిపోతాయి. ఇలా పునుగులు వేసుకున్న తర్వాత వెంటనే పునుగులను గరిటతో కదపకుండా కాస్త రంగు మారేంత వరకు కూడా ఇలాగే వదిలేసేయాలండి. ఇలా నూనెలో వేసిన తర్వాత వెంటనే మీరు గరిటతో కదిపితే పునుగులు ముక్కలుగా అయిపోతాయి. కాస్త రంగు మారేంత వరకు కూడా కదపకుండా అలాగే ఉంచండి. వీడియోలో చూపించినట్లుగా పునుగులు నూనెలో వేగి ఇలా కాస్త రంగు మారినప్పుడు గరిట సహాయంతో పునుగులు అన్ని వైపులా ఒకేలా కాలేలాగా కదుపుకుంటూ వేయించుకోండి. ఈ పునుగులను వచ్చేసి మరీ ఎర్రగా కాకుండా కాస్త ఎరుపు రంగు రాగానే నూనెలో నుండి తీసేయండి. ఈ పునుగులు వచ్చేసి నూనె కూడా ఎక్కువ పీల్చవండి. ఒకవేళ మనం వేసుకునే పిండి కాస్త పలుచగా ఉంటే మాత్రం నూనె ఎక్కువగా పీలుస్తాయి. ఇలా పునుగులు వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. ఈ పునుగులు వచ్చేసి కొబ్బరి చట్నీతో రుచి చాలా బాగుంటుంది. ఈ పునుగులను వేడివేడిగా తింటే పైన కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. తిన్న కొద్దీ తినాలనిపిస్తాయండి. ఈ పునుగులు వచ్చేసి కొబ్బరి చట్నీతో వీటి రుచి ఇంకా బాగుంటుంది. మరి పాలు విరిగిపోయినప్పుడు ఎప్పుడూలాగా స్వీట్ కాకుండా ఈసారి ఈ వీడియోలో చెప్పినట్లుగా దోశలు ఇంకా పునుగులను ఒకసారి ట్రై చేసి చూడండి. వీటి రుచి తప్పకుండా ఇంట్లో అందరికీ నచ్చుతుంది. మరి ఈ వీడియోలో చెప్పిన విరిగిన పాలతో ఈ 2 వంటకాలు తయారీ విధానం మీకు నచ్చితే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి. వీటిని మీరు కూడా ట్రై చేసి మీకెలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వంటలమ్మే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.